ముఖ్యంగా రిచ్ పీపుల్ బిజినెస్ తర్వాత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది రియల్ ఎస్టేట్ కండి. ఎంత వీలైతే అంత ల్యాండ్స్ కొంటున్నారు, అది కూడా బాగా రీసెర్చ్ చేసి మంచి ఏరియాస్ లో ల్యాండ్స్ కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చిరంజీవి గారు కొన్ని ఇయర్స్ బ్యాక్ సినిమాల ద్వారా ఎంతైతే డబ్బు వస్తుందో దాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టారు. ముఖ్యంగా కోకాపేట అంట. ఆయన అన్నారు ఒకసారి, కోకాపేటలో నాకు ఒక ఏదో ఏకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉన్నాము, పొలం పనులు చేసుకుంటూ ఉన్నాము అనుకున్న భూమి ఈ రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు. ఒక్కొక్క ఎకరం అరుగు కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది. సో కోకాపేటలో ఒకప్పుడు నేను వ్యవసాయం చేద్దాం, ఫామ్ హౌస్ కట్టుకుందాం అని చెప్పి కొన్నాను. అప్పట్లో మొత్తం పొలాలు ఉండేవి, కొన్ని ఎకరాలు కొన్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కో ఎకరం కొన్ని కోట్లయిందని చెప్తున్నారు. ఇప్పుడు సినిమాలు చేసినా చేయకపోయినా కొండంత బలం. సో ధనవంతుల్లాగా మనం ఎకరాలు కొనలేకపోవచ్చు, కానీ చిన్న చిన్న ప్లాట్స్ కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు, మీ దగ్గర కాస్త సేవింగ్స్ ఉన్నాయి. మీరు ఏం చేయొచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల శాటిలైట్ టౌన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చౌటుప్పల్, శంకరపల్లి, చేవెళ్ళ, షాద్ నగర్ ఇలాంటి శాటిలైట్ టౌన్స్ ఉంటాయి. ఆ టౌన్స్ దగ్గరలో చిన్న చిన్న ప్లాట్స్ కొనుక్కోవచ్చు. పర్మిషన్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, బ్యాంకు మనకి 50% లోన్ ఇస్తుంది. 50% మీరు బేర్ చేయండి, 50% లోన్ తీసుకోండి. ఇలా స్లోగా మీరైతే కొనుక్కోండి. ఫ్యూచర్ లో అవి మనకి చాలా సెక్యూరిటీ ఇస్తాయి అనమాట. ఇలా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. అదే విధంగా చాలా మంది ధనవంతులు ఈ ఓపెన్ ప్లాట్స్, ల్యాండ్స్ తో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమర్షియల్ బిల్డింగ్స్ కొనుక్కుంటున్నారు. మెయిన్ రోడ్డు పక్కన ఒక పెద్ద బిల్డింగ్ కొనుక్కుంటారు. దాంట్లో 10 షాప్స్ ఉన్నాయనుకోండి, పెద్ద బ్రాండ్స్ కి వాళ్ళు రెంట్కి ఇస్తారు. ఒక్కో బ్రాండ్ నెలకి ₹1,00,000 రెంట్ ఇచ్చినా కూడా 10 షాప్స్ కదా, 10 లక్షలు వాళ్ళకైతే రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇలా మీకు కనుక ఫ్యూచర్ లో రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్నట్లయితే కమర్షియల్ బిల్డింగ్స్ లో మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట, కొనుక్కోవచ్చు. కావాలంటే సింగిల్ షాప్ మీరైతే కొనుక్కోవచ్చు. ఆ షాప్ ద్వారా ఎంతైతే రెంట్ వస్తుందో దాన్ని మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ కమర్షియల్ బిల్డింగ్ వాల్యూ రోజు రోజుకి పెరగొచ్చు. అంటే కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గిన ల్యాండ్ వాల్యూ ఉంటుంది కదా, మెయిన్ రోడ్డు పక్కన, పెద్ద రోడ్డు పక్కన అనుకోండి, దాని విలువ పెరుగుతుంటుంది అనమాట. ఇలా కూడా చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు.